ఈ కాయిన్ చూసారా? మీకు హెడ్స్ కనిపిస్తోంది, నాకు టైల్స్ కనిపిస్తోంది. కానీ నాకు టైల్స్ మాత్రమే కనిపిస్తోంది కదా అని ఈ కాయిన్కి హెడ్సే లేదంటే మీరు నమ్ముతారా? అది కరెక్టేనా? కాదు కదా. మనుషులం కదా, మనకి ఇలాంటి ఇల్యూషన్స్, బయాసెస్, హాల్యూసినేషన్స్ రోజుకి 100 అవుతూ ఉంటాయి. ఆ 100లో సగం మనకి తెలియకుండానే అయిపోతూ ఉంటాయి. మరి వీటిని ఐడెంటిఫై చేయడం ఎలా? వీటికి మనం గురవుతున్నామని అర్థం చేసుకోవడం ఎలా? అందుకే నేనున్నా. ఐఎమ్ నేహా రామారావు. వెల్కమ్ టు సైకాలజీ ల్యాబ్. మీకు కూడా చాలాసార్లు క్లౌడ్స్ని చూస్తే హార్స్ షేప్లోనో, హ్యూమన్ ఫేస్ షేప్లోనో, ర్యాబిట్ షేప్లోనో కనిపిస్తాయా? దిస్ కుడ్ బి క్లస్టరింగ్ ఇల్యూషన్. కంగారు పడకండి, డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాం. 1976లో వైకింగ్ స్పేస్ క్రాఫ్ట్స్ యొక్క ఆర్బిటర్ మార్స్ మీద ఉన్న రాక్ ఫార్మేషన్ని క్యాప్చర్ చేసి, ఆ రాక్ ఫార్మేషన్ చూడ్డానికి ఎగ్జాక్ట్గా హ్యూమన్ ఫేస్ షేప్లో ఉంది. ఇంకేముంది, నెక్స్ట్ డే హెడ్లైన్స్, ఫేస్ ఆన్ ద మార్స్. ప్రపంచం అంతా వైరల్ అయిపోయింది. 1994లో ఫ్లోరిడాకి చెందిన డయాన్ డ్యూసర్ అనే ఒక ఆవిడ శాండ్విచ్ చేసుకుంది. ఆ శాండ్విచ్ ఒక బైట్ తీసుకుని ప్లేట్ మీద పెట్టి పని చేసుకుని మళ్ళీ ఆ శాండ్విచ్ బైట్ తీసుకుందామని దాని వైపు చూస్తే ఆవిడకి ఆ శాండ్విచ్లో మేరీ మాత కనిపించింది. దాన్ని ప్లాస్టిక్ ర్యాప్ చేసి భద్రంగా దాచుకుని 2004లో దాన్ని ఆక్షన్ చేస్తే ఆవిడకి $28,000 వచ్చాయి. వరల్డ్ వార్ 2లో జర్మన్స్ లండన్ మీద బాంబ్స్ వేయడం మొదలుపెట్టారు. ఈ బాంబ్స్ వేయడానికి V1 రాకెట్స్ని వాడారు, ఎందుకంటే ఇవి సెల్ఫ్ నావిగేటింగ్ అనేసి. అయితే లండన్ వాస్తవ్యులు ఏమనుకున్నారు, ఈ V1 రాకెట్ ఒక ప్యాటర్న్ని ఫాలో అవుతుంది, ఈ ప్యాటర్న్ ఏదైతే ఉందో ఆ ప్లేసెస్ నుంచి మనం వెకేట్ చేస్తే మనం సేఫ్గా ఉంటాం అనుకున్నారు. కానీ టర్న్స్ అవుట్ దే వర్ ఎంటైర్లీ రాంగ్. ఎందుకంటే V1 రాకెట్స్ యొక్క నావిగేషన్ సిస్టమ్ వాజ్ నాట్ ఎట్ ఆల్ యాక్యురేట్. లేని ప్యాటర్న్ని వీళ్ళే ఊహించేసుకుని ఫాలో అయిపోయారు. ఇలా ఎందుకు జరుగుతుంది? ఎందుకంటే మనం అందరం ఒక పర్టిక్యులర్ ప్యాటర్న్ని, ఒక సెట్ ఆఫ్ రూల్స్ని ఫాలో అవుతూ ఉంటాం. మనం ఏ పని చేసినా, ఏది చూసినా, ఏది విన్నా వాటిల్లో ఈ ప్యాటర్న్ని మన బ్రెయిన్ వెతుక్కుంటూ ఉంటుంది. అందుకే నెక్స్ట్ టైం మీరు ఏదైనా చేసేటప్పుడు, ఆలోచించేటప్పుడు, వినేటప్పుడు ఒక అడుగు వెనక్కి తీసుకుని నేను ఉన్నది ఉన్నట్టుగానే తీసుకుంటున్నానా, లేదంటే నాకు అలవాటైపోయిన ప్యాటర్న్స్ని ఈ విషయంలో వెతుక్కుంటున్నానా అని ఆలోచించండి. ఐల్ సీ యూ ఆన్ ద అదర్ సైడ్.